ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును ఈ నెలాఖరులోగా ప్రారంభించేందుకు చర్యలను వేగవంతం చేసింది. ప్రాజెక్టు నిర్మాణం కారణంగా భూములు, ఇల్లు కోల్పోయి నిర్వాసితులుగా మారిన కుటుంబాలకు సంబంధించిన పునరావాస పరిహార ప్రక్రియను కూడా ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తుంది. ఇప్పటికే 2 విడతల్లో పరిహారం అందించిన ప్రభుత్వం తాజాగా 3వ విడత పరిహారం చెల్లింపులకు సిద్ధమైంది. ప్రకాశం జిల్లాలోని ముంపు ప్రాంతాలతో పాటు ప్రాజెక్టు పరిధిలోని సమీప గ్రామాలకు చెందిన నిర్వాసిత కుటుంబాలకు ఈ విడత పరిహారం ద్వారా ఆర్థికంగా కొంత ఊరట లభించనుంది. ఇప్పటి వరకు 2 దశల్లో కలిపి 518 కోట్ల మేర పరిహారం చెల్లించినట్టుగా ప్రభుత్వం వెల్లడించింది. తాజాగా 3వ విడతలో భాగంగా మరో 2022 నిర్వాసిత కుటుంబాలకు మొత్తం 250 కోట్ల విలువైన పరిహార చెక్కులను అందించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో ఉండవల్లిలోని తన నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వాసిత కుటుంబాల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. వారి సమస్యలను నేరుగా తెలుసుకోవడంతో పాటు 3వ విడత పరిహారానికి సంబంధించిన చెక్కులను స్వయంగా అందజేయనున్నారు. నిర్వాసితులకు ప్రభుత్వం అండగా నిలుస్తూ పునరావాస ప్రక్రియను పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే మరోవైపు క్షేత్రస్థాయిలో కొంతమంది నిర్వాసిత కుటుంబాలు తమకు ఇంకా పూర్తి స్థాయిలో పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అధికారిక జాబితాలో తమ పేర్లు నమోదు కాలేదని కొందరు బాధితులు ఆందోళన చెందుతున్నారు. మరికొందరు తమకు అందుతున్న పరిహారం పూర్తి స్థాయిలో లేదని, పునరావాస ప్యాకేజీ విషయంలో కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు కోసం భూములు, ఇల్లు కోల్పోయిన ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి న్యాయబద్ధంగా పూర్తి పరిహారం అందించాలని నిర్వాసితులు కోరుతున్నారు. పరిహారంతో పాటు పునరావాసానికి సంబంధించిన అన్ని అంశాలను త్వరగా పరిష్కరించి అర్హులైన ప్రతి కుటుంబానికి న్యాయం చేయాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు వెలిగొండ ప్రాజెక్టును త్వరితగతిన ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో కీలకమైన సాగునీటి, తాగునీటి పథకాలలో ఒకటిగా నిలవనుంది. ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు, కడప జిల్లాలోని ప్రజలకు ఈ ప్రాజెక్టు ద్వారా తాగునీరు, సాగునీరు అందే అవకాశం ఉంది. ప్రాజెక్టుకు సంబంధించిన ప్రధాన నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తయిన నేపథ్యంలో మిగిలిన ప్రక్రియను పూర్తి చేసి త్వరలోనే వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈ క్రమంలో నిర్వాసితులకు సంబంధించిన పరిహారం, పునరావాస అంశాలను కూడా వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.